మీరు ఎప్పుడైనా గోవాలో కేవ్ చూసారా? ఇది 4వ ఫుల్ ట్యాంక్ అనుకుంటా. వెనకమాల కాదు, మమ్మల్ని చూడండి. మొత్తం డబ్బులన్నీ పార్కింగ్లకే అయిపోయేటట్టున్నాయి. అంటే వచ్చేసరికి ఏంటంటే వెనక మహారాష్ట్ర బార్డర్, ఇది వచ్చేసరికి గోవా బార్డర్. అట్లా వెళ్ళి అట్లా దాని మీద నుంచి పోదాం. పెద్ద పెద్ద క్రాబ్లు ఉన్నాయి. కాలింగట్ బాగా బీచ్లలో ఎన్ని రోజులని ఉంటారు, ఇట్లా వచ్చి ఎంజాయ్ చేయండి. గ్రేట్ సన్ సెట్. 3-4 days మనం సౌత్ గోవా తిరిగినాం, సౌత్ గోవా బీచెస్ చూసాం. సో మనం ఇప్పుడు నార్త్ గోవాలో ఉన్న బీచెస్ అయితే చూద్దాం. సో నార్మల్గా ఎవరైనా కూడా ముందు నుంచి వెనక్కి ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళిపోతారు, బట్ మనం స్పెషల్గా వెనక నుంచి ముందుకు వద్దాం. సో మనం ఏంటంటే గోవాకి వచ్చేసరికి 2 borders ఉంటాయి. అటు వచ్చేసరికి మహారాష్ట్ర, ఇటు వచ్చేసరికి కర్ణాటక. మనం ఏంటంటే మహారాష్ట్ర బార్డర్కి వెళ్ళిపోయి అటు నుంచి మనం బీచెస్ చూస్తూ వద్దాం అనమాట. సో నార్త్ గోవాలో. సో ఫస్ట్ వచ్చేసరికి మనం అయితే క్వేరియం బీచ్కి వెళ్తున్నాం. మీరు ఎప్పుడైనా గోవాలో కేవ్ చూసారా? సో కేవ్ చూపిస్తాం మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోవాలో కేవ్ ఉంది. సో వచ్చేసరికి క్వేరియం బీచ్లో ఉంటుంది, అది మూలకు ఉంటుంది. సో మీకు చూపిస్తా. కానీ చాలామంది ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు యూస్ఫుల్ అవుతుంది, మీకు కంటెంట్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. గైస్ మళ్ళీ మనం పెట్రోల్ బంక్ వచ్చాము. ఇది 4వ ఫుల్ ట్యాంక్ అనుకుంటా. సో 4th time ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నాం. 4th time ఫుల్ ట్యాంక్ అంటే మీకు తెలిసిందే, ఇంకా 600 నుంచి 700 kilometers తిరిగినాం. మంచి కంటెంట్ తీసుకొచ్చామన్నమాట. లాస్ట్ 4 days లో ఉన్న వీడియోస్ అన్ని చూడండి మీరు. అన్నీ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీకు సౌత్ గోవా చాలా బ్యూటిఫుల్గా చూపించాను. 9 rupees గోవా కనిపిస్తుంది పర్ నేమ్ అని చెప్పేసి. సో దీనిలో నుంచి వెళ్తే మనకైతే వస్తుంది అనమాట క్వేరియం బీచ్. అక్కడ ఏంటంటే మనకు గుహలా కనపడుతుంది అనమాట. కొంచెం కొత్తగా ఉందని చెప్పి వెళ్తున్నాం, పదండి. లిటరల్లీ ఈ సౌత్ గోవా కాకుండా నార్త్ గోవాలో కూడా సౌత్ గోవా లాంటి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అండ్ మీరు మూలకు వస్తే అర్థమైంది నాకైతే. ఈ క్వేరియం బీచ్ రోడ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో మీరైతే పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చాలా కంటెంట్ అయితే ఉంది మనకి లాస్ట్ 4 days, మీరైతే చూడండి. సో దానిలో కూడా సౌత్ గోవా చూపించాను. అండ్ వచ్చేసరికి ఏంటంటే వెనక మహారాష్ట్ర బార్డర్, ఇది వచ్చేసరికి గోవా బార్డర్. మధ్యలో ఉన్న రివర్ ఏదైతే ఉందో సో అది పాస్ అవుతుంది కదా. సో చూడొచ్చు మీరు, మనం బార్డర్ వరకు అయితే వచ్చేసామని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఈ రివర్ పేరే తిరకోల్ రివర్ అని చెప్పేసి. ఇది మనకి 2 borders మధ్యలో ఉంటుంది, 2 states మధ్యలో. సో మనమైతే క్వేరియం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకెంత 5 kilometers అంట, పదండి. సో ఈ బీచ్ వచ్చేసరికి మనకైతే క్వేరియం బీచ్. ఫ్రీ పార్కింగ్ అంట. అమ్మయ్య ఫ్రీ పార్కింగ్. వీడ పడతాడు 50 రూపాయలు మంగుతున్నారు. వీడ 50 rupees ఏం లేదు, ఫ్రీగా ఉంది. సో పార్క్ చేసి వెళ్ళిపోదాం బీచ్లోకి. పారాసైలింగ్ కూడా అవుతున్నాయి. సో ఇక్కడ మనకైతే పారాగ్లైడింగ్ అయితే చేస్తున్నారు. పారాసైలింగ్, పారాగ్లైడింగ్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. బాగుంది బీచ్, నీట్గా క్లీన్గా. దూరంలో లైక్ ఎక్కడంటే ఇది మొత్తం తెలుసుకోవచ్చు. అయితే మహారాష్ట్ర, ఇది గోవా, అట్లా ఉందన్నమాట. ఇక్కడంతా షాక్స్ ఉన్నాయి మొత్తం. ఇది డైమండ్ షాక్ అంట. ముందర కేవ్ అంట అది. సో కేవ్ దగ్గరికి వెళ్దాం. బా మెల్ల జాగ్రత్త, జాగ్రత్త. అట్లా వెళ్ళి అట్లా దాని మీద నుంచి పోదాం. సో చూడండి పెద్ద పెద్ద క్రాబ్లు ఉన్నాయి. మెల్లగా. ఏది బ్రో కేవ్? ఎందుకు ఏంది వాళ్ళకి ఎట్లా పోతాం బ్రో? ఓకే మెల్లగా. మూసేసిరేంది కేవ్ని బండలతో? ఉందా కేవ్? కపిలాలా? బ్రో మంచిగా ఫుల్ ఆశాలు చెప్తాడు. బాగుందిగా, వేరే ఉంది బాబు వ్యూ. పీతలు ఇక క్రాబ్లు మాత్రం ఫుల్ క్రాబ్లు ఉన్నాయి భయ్య. చూస్తుంటే భయం అవుతా ఉంది, పడతాయేమో మన కాళ్ళు. సో ఇదన్నమాట మనకి క్వేరియం బీచ్. చాలా బాగుంది. ఈ గుహలు, రాళ్ళు, సముద్రం నచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా డ్రోన్ విజువల్స్ చూద్దాం. వెనకమాల కాదు, మమ్మల్ని చూడండి. అండ్ లొకేషన్ మాత్రం లిటరల్లీ క్రేజీ బ్రో, చాలా బాగుంది. అండ్ డ్రోన్ షాట్ కూడా మేము అన్ఎక్స్పెక్టెడ్గా తీసినాం. అండ్ మీరు కావాలని తీసినారు అనుకోకండి. అండ్ చూడొచ్చు చాలా బాగుంది. ఎంత బాగుందంటే నాకు లిటరల్లీ ఆ బీచ్ దగ్గర రాళ్ళు వాటి మధ్యలో మనం నించోవచ్చు. అండ్ అలాగే పక్కన గుహలు, కేవ్స్ ఉన్నాయి, 2 caves అయితే ఉన్నాయి. అండ్ కొండ కూడా ఉంది మనకి పక్కన. ఆ కొండ దగ్గర మనకి పారాగ్లైడింగ్ చేస్తున్నారు. అండ్ అలాగే బీచ్లో పారాసైలింగ్ అవన్నీ కూడా యాక్టివిటీస్ అయితే నడుస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక బీచ్ చాలా ప్రశాంతంగా ఉంది, ఎవ్వరు లేడు. అంత దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చినందుకు లిటరల్లీ వర్త్ అనిపించింది. సో మీరు కూడా భయ్య కాలింగట్ బాగా బీచ్లలో ఎన్ని రోజులని ఉంటారు, ఇట్లా వచ్చి ఎంజాయ్ చేయండి. దూరం రండి, మంచి బీచెస్ ఉన్నాయి గోవాలో. ఆ 2 బీచ్లే కాదు, అక్కడే కూర్చుంటారు, అక్కడే మంద
తిరుగుతా తాగుతూ ఎంజాయ్ చేస్తారు. ఇట్లా రండి భయ్య వచ్చి ఎంజాయ్ చేయండి. లిటరల్లీ మాకు నిజంగా బాగుంది. ఇక బాగుంది ఇన్ ద సెన్స్ పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. మంద అరుచుకుంటూ అటు ఇటు కాకుండా బీచ్ సౌండ్, నేచర్తో కనెక్ట్ అవ్వచ్చు చెప్పాలంటే. సో అంత బాగుంటుంది ఇక్కడ. లిటరల్లీ ఓవరాల్ గోవాలో మేము అరౌండ్ 600 కిలోమీటర్స్ అయితే మేము తిరిగామన్నమాట. సో అంత ఉంది గోవాలో చూడడానికి, ట్రావెల్ చేయడానికి, తిరగడానికి. ఇంకా రేపు కూడా ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఒక దగ్గరే ఉండకుండా తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం. సో అదైతే అనుకొని మీరైతే ప్రతి ఒక్కటి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే బీచెస్ లాస్ట్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫారినర్స్ ఎక్కువ ఉంటారు. ఆరంబోల్ బీచ్ అయినా కానివ్వండి, క్వేరియం బీచ్ అయినా కానివ్వండి, ఇక్కడ ఫారినర్స్ ఉంటారు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొండలా ఉంది కాబట్టి ఇక్కడ మనకి పారాగ్లైడింగ్ కూడా అవుతుంది. 2500 రూపీస్ నుంచి 3000 రూపీస్ వరకు అయితే తీసుకుంటారు. పారాగ్లైడింగ్ చేయొచ్చు, అటు కొండలో ఇటు బీచ్ మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ బీచెస్ ఏంటంటే చాలా క్లీన్గా ఉంటాయి అన్నమాట. వాటర్ అయినా కానివ్వండి, బీచ్ అయినా కానివ్వండి, చాలా క్లీన్గా అండ్ ప్యూర్గా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ మంది ఉండరు. సో నీట్గా బీచెస్ అయితే చాలా బాగుంటాయి. మూలకు ఉంటుంది, నేచర్ దగ్గర ఉంటుంది కాబట్టి సో చాలా ప్యూర్గా ఉంటాయి కంపేర్ టు బాగాన్ క్యాలింగట్. సో ఆ బీచెస్ ఏంటంటే మొత్తం ఇక చెత్త చెదారం మొత్తం బీచ్ల మీద పడేస్తారు. అవి లోపలికి పోయి పొల్యూట్ అవుతాయి, మీకు తెలిసిందే. ఇక దీనికంటే మంచి బీచెస్ వచ్చేసరికి సౌత్ గోవాలో ఉంటాయి. సో సౌత్ గోవా కూడా ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను, అలాగే ఇన్ఫర్మేషన్ వెళ్తాను చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, చెక్ చేయండి. సో గైస్ ఇదే మనకి కేవ్, క్వేరియం బీచ్ కేవ్. ఇది ఇంకోటి. సో ఇది ఈ యొక్క బీచ్లో ఈ యొక్క కేవ్స్ ఉన్నాయని మీద ఎంతమంది తెలుసు? గోవాలో ఈ యొక్క క్వేరియం బీచ్ ఉందని, ఈ కేవ్స్ ఉన్నాయని మీద ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. అండ్ మనం వచ్చిన కేవ్ ఇదే. నెక్స్ట్ బీచ్కి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఆరంబోల్ బీచ్. బీచ్ మాత్రం ప్రశాంతంగా చాలా బాగుంది గైస్ నిజంగా. అసలు అలా ఎంత బాగుంటుందని అనుకోలేదు. అంటే ఇంత లోపలికి అంటే లైక్ ఎంత దూరం ఎండింగ్ లైక్ మహారాష్ట్ర బార్డర్ వరకు వచ్చి ఎంత ఎంజాయ్ చేస్తాం అనుకోలేదు. బాగుంది, చాలా బాగుంది. సో గైస్ మనం ఇప్పుడు ఆరంబోల్ బీచ్కి అయితే వెళ్తున్నాం. సో ఆన్ ద వే మనకి ఇక్కడ నుంచి ఏంటంటే 12 కిలోమీటర్లు ఉంటుంది. ఆరంబోల్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. స్కూల్ బీచ్ పక్కకే స్కూల్, మంచిగా ఎంజాయ్ వాళ్ళకి. 30 రూపీస్ పార్కింగ్. మొత్తం డబ్బులన్నీ పార్కింగ్లకే అయిపోయేటట్టున్నాయి. 10 బీచ్లు చూస్తే 50 అంటే 500, 20 బీచ్లు చూస్తే 1000 రూపాయలు బ్రో. వావ్, ఏ గ్రేట్ సన్సెట్. సూర్యుడు కొంచెం దగ్గర నుంచి ఉన్నాడు బ్రో. చూసానంపా. ఈ ఆరంబోల్ బీచ్ ఏంటంటే ఫారినర్స్ బీచ్ చెప్పాలంటే మన నార్త్ గోవాలో ఉన్న ఫారినర్స్ బీచ్. ఇక్కడ ఫారినర్స్ అందరూ ఉంటారు, వాళ్ళ కల్చర్ ఉంటుంది, చాలా బాగుంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు. లిటరల్లీ సింపుల్ ముక్కలో చెప్పాలంటే మీరు ఇక్కడికి వస్తే ఏంటంటే ఇండియాలో ఉన్నట్టు అనిపించదు, ఏదో ఫారెన్ కంట్రీకి వచ్చినట్టే అనిపిస్తుంది. ఎప్పుడైతే ఇది పొల్యూట్ అయిపోతుంది, లైక్ టూరిస్టులు వస్తున్నారు, లైక్ ఒక్కొక్క స్టేట్ నుంచి వచ్చి ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న ఫారినర్స్ మెయిన్గా ఏంటంటే రష్యన్స్ ఉంటారు. ఇక వాళ్ళని ఫొటోస్ తీయడం మెయిన్గా ఏంటంటే ఫారినర్స్ ఇక బిక్నీస్ మీద ఉంటారు కాబట్టి వాళ్ళని ఫొటోస్ తీసి ఇంకా సెల్ఫీలు దిగి, లేదంటే ఆ విధంగా పాడి చేసేసి ఏమైపోతున్నారంటే ఇంకా బీచ్ని కూడా ఫారినర్ బీచ్ని కూడా నార్మల్ బీచ్ లాగా చేస్తున్నారు. సరే అదంతా పక్కన పెట్టేస్తే ఇదన్నమాట ఈరోజు వీడియో. అండ్ ఇది వచ్చేసరికి ఈరోజు 2 బీచ్లే కవర్ చేసాం. రేపు ఇంకో వీడియో వస్తుంది, దానిలో ఇంకా బీచెస్ అండ్ అలాగే ఇంకొన్ని లొకేషన్స్ ఉన్నాయి, కవర్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.